ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో సర్పంచ్ వీరయ్య ఉండేవాడు. అతను అధికార దుర్వినియోగంతో ప్రజల హక్కులను దోచుకుంటూ ఉండేవాడు. ఆయన పథకాలన్నిటినీ తన వాళ్ళకే కేటాయిస్తాడు. ఆ ఊరిలో ఒక రైతు రామయ్య ఉండేవాడు. అతను నీతి నిజాయితీగా ఉండేవాడు. ఆ ఊరిలో ఒక చెరువు ఉంది. సర్పంచ్ వీరయ్య ఆ చెరువు భూమి పక్కన ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో తన పేరిట మార్చుకుంటాడు. అక్కడే ప్లాట్లు వేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు గ్రామస్తులు ఎదిరించడానికి భయపడతారు. కానీ రామయ్య ధైర్యంగా ఊరు చెరువు రక్షణ కోసం ముందు ఉంటాడు. రామయ్య పట్టుదలతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాడు. జిల్లా కలెక్టర్ ఆడిట్ చేసి సర్పంచ్ వీరయ్య అవినీతిని బయటపెడతాడు. సర్పంచ్ వీరయ్యని జైలుకు పంపిస్తారు. చెరువు మళ్ళీ ప్రజలకు ఉపయోగపడుతుంది.